ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి పలుగడించి తినయ్య పాతకములు తెలిసి చేసితి కొన్ని తెలియజాలక చేసి బాధ నొంది తినయ్య పద్మనాభ అనుభవించడునప్పుడతి ప్రయాసం వంచు ప్రజలు చెప్పగజాల భయము గలిగే ఎగిరిపోవుటకునయ్యేయుపాయం వైన చేసి చూతమటన్న చేతగాదు సూర్య శశినేత్ర నీ చాటు జొచ్చినాడ కలుషములు దృంచి నన్నేలు కష్టమనక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, జన్మించినది మొదలు అనేక పాపాలు సంపాదించాను. తెలిసి కొన్ని, తెలియక మరికొన్ని చేసి బాధపడ్డాను. పాపఫలాన్ని అనుభవించడం చాలా బాధని ప్రజలు చెప్పగా విని ఎక్కడికైనా పారిపోవాలనుకున్నాను. కానీ నాకే ఉపాయము తోచటం లేదు. సూర్యచంద్రులు కన్నులుగా గల స్వామి, నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు చేరినవాడను. కష్టము అనుకోకుండా నా పాపాలను పోగొట్టి నన్ను కాపాడు తండ్రి. తాపసార్చిత నేను పాపకర్ముడనంచు నాకు వంకలు బెట్టబోకు సుమ్మి. నాటికి శిక్షలు నన్ను జేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక. అతి భయంకరులైన యమదూతలకు నన్ను ఒప్పగింపకుమయ్య యురగశయన. నీ దాసులను బట్టి నీవు దండింపంగా వద్దు వద్దనరెంత పెద్దలైనా. తండ్రివై నీవు పరపీడ దౌలజేయ వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, మునులచే పూజింపబడువాడా, నేను పాపపు పనులు చేయువాడనని నేరము మోపి మరణించాక శిక్షలు అనుభవింపజేయుట కంటే నన్ను ఇప్పుడే నువ్వు దండించు. యమదూతలకు నన్నప్పగింపవద్దు. నీ సేవకుల్ని నీవు శిక్షిస్తే కాదనే పెద్దలుండరు. తండ్రివగు నువ్వు నన్ను పరులచే శిక్షింపబడుటకు అప్పగించితే గొప్ప పేరు గల నీకు అపకీర్తి వచ్చును తండ్రి. ధరణి లోపల నేను తల్లి గర్భమునందు బుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా. ఏకాదశి వ్రతం వెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైన తిరుగలేదు. పారమార్థికమైన పనులు చేయగలేదు, భిక్ష మొక్కనికైన బెట్టలేదు. జ్ఞానవంతులకైన భూని మొక్కగలేదు, ఇతర దానములైన నీయలేదు. నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, తల్లి గర్భము నుండి ఈ లోకములో పుట్టిన నాటి నుంచి పుణ్యమేమిటో ఎరుగను. ఏకాదశి ఉపవాసమైనను ఉండలేదు, తీర్థయాత్రలు చేయలేదు, మోక్ష సంబంధమైన పనులు చేయలేదు, ఒక్కడికైనా ముష్టి వేయలేదు, జ్ఞానులకైనా నమస్కరించలేదు, ఏ దానము చేయలేదు. నిన్నే నమ్ముకున్నవాడిని, నా దరికి వచ్చి వేగముగా నన్ను కాపాడు తండ్రి. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే. స్త్రీల గర్భంబులన్ శిశులనెవ్వడు పెంచే, పనులకెవ్వడు బోసె పరగ విషము. మధుపాలికెవ్వండు మకరందమునరించే,
పశులకెవ్వడొసగే బచ్చిపూరి జీవకోట్లను పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, అడవిలో పక్షులకు ఆహారము, మృగాలకు మేత, జలచరాలకు భోజనము, చెట్లకు నీరు, స్త్రీ గర్భంలోని శిశువుల పెంపకము, పాములకు విషము, తేనెటీగలకు తేనె, పశువులకు పచ్చిగడ్డి సమకూర్చుచున్నది ఎవరు? ప్రాణికోటిని పెంచి పోషించు దాతవు నీవే తప్ప ఎంత వెతికి చూచినా మరి ఒకడు లేడు. ధనుజారి నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలుగు కొదువలేదు. బంట్ల సందడి వల్ల బహుపరాకైన నన్ను మరచిపోకుము భాగ్యమైమ చేత. దండిగా మృత్యులు దగిలి నీకుండంగా బక్కబంటి పాటి పనికి వచ్చు. నీవు మెచ్చడి పనుల్ నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను. భూజనులలోన నేన ప్రయోజకుడను గనుక నీ సత్కటాక్షంబు గలుగజేయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, రాక్షస విరోధి, నీకు లెక్కలేనంతమంది సేవకులు కలరు. వారి సందడి వల్ల పరాకున పడి నన్ను మరచిపోవద్దు. సిరులు బలిమి దండిగా గల నీకు ఎక్కువ సేవకులు నిన్నంటేయుండగా ఈ అర్చకుని సేవలు నీకే మాత్రము పనికిరావు. నీ మెప్పును పొందే పనులు చేయలేని జన్మమెత్తిన నిష్ప్రయోజకుణ్ణి నా యందు కరుణించి కాపాడు స్వామి. కమలలోచన నన్ను గన్న తండ్రివిగాన నిన్ను నే మరకుంటి నేను విడక. ఉదర పోషణకునై ఒకరినే నాశింప నేర నా కన్నంబు నీవు నడుపు. పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు దీయదలచినాను. ధనము భారంబైన తల కిరీటము నమ్ము, కుండలంబులు పైడి గొలుసులమ్ము. కొసకుని చెంక చక్రముల్ కుదువబెట్టి గ్రాసమును సంగి పోషించు కపటముడిగి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, కమలనేత్ర, నాకు జన్మనిచ్చిన తండ్రివని నిన్నే నమ్ముకొంటిని. పొట్ట కోసమై ఒకరిని యాచించలేను. నన్ను నువ్వే పోషించాలి. తిండి గడపలేనంటావా? నిన్ను పిన్న పెద్దలలోనికి తగవుకు పిలిచెదను. కష్టమైతే కిరీటాన్ని అమ్ము, కుండలాలు బంగారు హారాలు అమ్ము. శంఖ చక్రాలు తాకట్టి పొట్టైన కపటము మాని నాకు గ్రాసమిమ్ము. కువలయ శ్యామని కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట చెప్పవైతి. మంచి మాటల చేత కొంచెమియ్యగలేవు, కలహమౌనిక జుమ్మి ఖండితముగా. నీవు సాధువుగా ననింత పర్యంతంబు చనువుచే నిన్నాళ్ళు జరుపవలిసే. నికనే సయింపని విపుడు నన్నేమైనా శిక్ష చేసిన చేయు సిద్ధమైతి. నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా, తెగబడద జూడు నీతోడ జగడమునకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నల్లనివాడా, నీ సేవ చేయు నాకు జీతమివ్వవు. మంచి మాటలతో కొంచెమైనను ఇవ్వవు. తగవవుతుంది సుమి.
మంచివాడవని ఇంతకాలము చనువు వల్ల ఊరుకున్నాను. ఇక ఆగేది లేదు. నన్ను నువ్వు శిక్షించినా సరే నన్ను దయదలచకపోతివా నీతో తగవునకు నిశ్చయముగా సాహసిస్తాను. హరినీకు బర్యంకమైన శేషుడు చాలా భవనము భక్షించి బ్రతుకుచుండు. ననువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట గొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ బెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ కాసు నీ చేతిదొకటైన గాదు వ్యయము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నీకు పాన్పైన శేషుడు గాలిని మేస్తాడు. వాహనమైన గరుత్మంతుడు పామును తింటాడు. నీ భార్య లక్ష్మీదేవి నిత్యం పేరంటాలకి తిరుగుతుంటుంది. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి వండిన అన్నములు పెడుతుంటారు. నీకు హాయిగా గడిచిపోతున్నది. నీ చేతిదొక కాసైన ఖర్చు కాదు. పుండరీకాక్షన రెండు కన్నుల నిండా నిన్ను చూసెడి భాగ్యమెన్నడయ్యా. వాసిగా నా మనోవాంఛ తీరెడినట్లు సొగసుగా నీ రూపు జూపవయ్యా. పాపకర్ముని కంట బడకపోవుదమంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావా. వసుధలో పతిత పావనుడవీ వంచునే పుణ్యవంతుల నోట బొగడ వింటి. నేమిటికి స్తరించనీకింత కీర్తి ద్రోహినైనను నాకీవు దొరకకున్నా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, పుండరీకముల వంటి కన్నులు గలస్వామి, నిన్ను కన్నులార చూడవలెనను నా కోరికను తీర్చుము. అందముగా నీ దర్శనమును నాకిమ్ము. నా కంట పడరాదని కఠినమైన నియమము గాని పాటిస్తున్నావా. పుణ్యాత్ములు నీవు పతిత పావనుడని పొగడగా విన్నాను. దుర్మార్గున్నైతే మాత్రం నాకు కనబడని నీకింత కీర్తి ఎలా వ్యాపించింది. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేయంబు లోపలనంతటా రోయరోత. నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసపు కండల మైలతిత్తి. బలువైన ఎండవానల కోర్వదింతైన తాళలేదా కలి దాహములకు. సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువదస్థిరమైన నీటి బుగ్గ. బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, పచ్చి చర్మముతో చేయబడ్డ ఈ సారములేని దేహము లోపలకు చూడగా ఒకటే కంపు. నరములు, ఎముకలు, 9 రంధ్రములు, మాంసము, కండలు గల మురికి సంచి. ఇది ఎండవానలకు ఓర్చుకోలేదు. ఆకలి దాహాలకు ఆగలేదు. సమస్త వ్యాధులకు ఇది రాజ్యము. నీటి బుడగ వలె అస్థిరమైనది. ఈ శరీరములోని ప్రాణాలు పోవడంతోటే ఇది కాటిలోకే గాని గవ్వపాటికి కూడా విలువ చెయ్యదు.